రాజ్ కాసిరెడ్డి అరెస్టుతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదొక సంచలన విషయంగా మారింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పాలనలో ఈయన ఏదైతే మనకు మద్యం కుంభకోణం ఉందో దాంట్లో మాత్రం మెయిన్ మెంబర్గా కనిపించాడు. అయితే విజయసాయిరెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు మంచి సత్సంబంధాలు ఉండి అయితే పార్టీలో ఇలాంటి కుంభకోణాలు కానీ ఇలాంటి అవకతవకలు జరిగాయో అన్నింటిలో కూడా ముఖ్యమైన వ్యక్తులు చాలామంది కూడా ఉంటారు. సో వీటన్నిటిని వెనక ఉండి జరిపించిన వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కరు కూడా చెప్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో దాదాపుగా 4 సంవత్సరాల 2 నెలల సమయంలోనే 3000 కోట్లకు పైగానే అవకతవకలు జరిగినట్టయితే ఇక్కడ సిట్ దర్యాప్తులో బయటికైతే వచ్చింది. మరి 3000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అయితే ఇప్పటికే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాళ్ళు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అప్పుల కుప్పగా మారింది. ఆ అప్పులని పూడ్చడానికి మాకు చాలా సమయం పడుతుందని వాళ్ళు ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి ఇన్ని అప్పులు జరిగాయంటే ఇప్పుడు 3000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఈ 3000 కోట్లు ఒకవేళ ఈ విధంగా అవకతవకలు జరగకపోయి ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత రాష్ట్రం అభివృద్ధికి తోడ్పాటు జరిగేది. అయితే రాష్ట్రం మొత్తం కూడా రోడ్లు వేయించకుండా మొత్తం అప్పుల కుప్పగా మార్చేసిన వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా ఇన్ని వేల కోట్లన్నీ కూడా దుర్వినియోగం చేయకుండా కుంభకోణాలు జరిపించకుండా రాష్ట్రం అభివృద్ధి కోసం తోడ్పాటు అందించుంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితులు వేరేగా ఉండేవి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎలాంటి తప్పులు జరిగాయి, ఎలాంటి అవకతవకలు జరిగాయి, వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేస్తారనే విషయాల గురించి ఒక్కొక్క దాని గురించి అన్ని కూడా బయట పెడుతూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పేసి 1 సెంటు భూమిని ఇస్తామని చెప్పేసి ఇచ్చారు. కాకపోతే ఆ భూములు కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో లేకపోతే ఇక్కడ నాణ్యత లేని ప్రాంతాలు ఉంటాయో అలాంటి వాటిని తక్కువ ధరకు తీసుకొని ఇక్కడ ప్రజలకైతే ఇవ్వడం జరిగింది. దాదాపు ఆల్మోస్ట్ చాలా మంది కూడా అలాంటి ప్రాంతాల్లో ఉండడం కూడా లేదు. సో మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే రీసెంట్గానే చెప్పేశారు గ్రామాల్లో ఉండే పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 3 సెంట్ల భూమి, అదేవిధంగా సిటీ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు 2 సెంట్ల భూమి స్థలం అయితే ఇస్తాం, ఆర్థిక సహాయం కూడా అందిస్తాం. తొందరలోనే ఖచ్చితంగా ఇళ్ల నిర్మాణం అంతా కూడా పూర్తయిన తర్వాత అందులోకి అంటే ఇళ్లలోకి గృహప్రవేశాలు కూడా చేయిస్తామని ప్రభుత్వం అయితే మాట ఇచ్చింది. సో మొత్తానికి ఇక్కడ రాజ్ కాసిరెడ్డి అరెస్టు తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎవరెవరైతే మాజీలు ఉన్నారో ఐఏఎస్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ గుండెల్లో రైళ్లు పడగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక కుంభకోణానికి సంబంధించి ఓన్లీ రాజ్ కాసిరెడ్డి ఉన్నాడంటే ఖచ్చితంగా కాదు. దాని వెనకాల ఇంకెంతమంది ఉన్నారు? ఓన్లీ ఈ మద్యం కుంభకోణమే కాకుండా ఇంకా చాలా మటు కూడా భూ కబ్జాలు కావచ్చు, లేకపోతే భూ అక్రమాలు కావచ్చు, అన్యాయంగా డబ్బులు కానీ భూములు లాక్కోవడం కావచ్చు, అండ్ కంపెనీల పేరిట, అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర పేరిట, ఇలా ఎన్నో ప్రతి ఒక్క పథకం వెనకాల కూడా కొన్ని కోట్లు కొల్లగొట్టిన వ్యక్తులు కూడా చాలా మంది కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ కూడా బయటికి రావడానికి ఖచ్చితంగా కొంచెం సమయం అయితే పడుతుంది. ఎందుకంటే దాని వెనకాల మొత్తం కూడా ఉన్న సూత్రధారి ఎవరంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందరికీ తెలిసిందే. ఒక తప్పు చేసినా కూడా దాన్ని పగడ్బందీగా చేసేటటువంటి ఒక ఆలోచన మాత్రం ఆయనకు ఖచ్చితంగా ఉంటుంది. సో మరి రాజ్ కాసిరెడ్డి నేను అరెస్టు తర్వాత అక్కడ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఐఏఎస్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా దీనికి ఖచ్చితంగా ఎంతో కొంత సహాయం అందించే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఈయన ఒక్కడే అవకతవకలు చేశానంటే దాన్ని కూడా అసలు కరెక్ట్ కాదు. దాని వెనకాల పోలీస్ యంత్రాంగం ఉంటుంది, ఐఏఎస్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఖచ్చితంగా ఉంటారు, అందరి ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో వీళ్ళందరూ తోడ్పాటు అందించారు కాబట్టి ఈయన ఈ ఒక అవకతవకకు ఒడిగట్టడం తెలుసు. మరి ఈయన అరెస్టుతోని మాత్రం ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఎప్పటి నుంచో కూడా అంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మన తప్పులు ఎప్పుడు బయటికి వస్తాయో, మనం ఎప్పుడు జైలు పాలు అవుతామో, మన తప్పులు అంటే దేశం మొత్తాన్ని కూడా ఎప్పుడు తెలుస్తాయని చాలా మంది కూడా భయపడుతూనే ఉన్నారు, అజ్ఞాతంలో కూడా బతుకుతున్నారు. చూద్దాం మరి ఇక్కడ రాజ్ కాసిరెడ్డి అరెస్ట్ తర్వాత ఇంకా చాలా మంది కూడా భయపడుతున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఎప్పుడు బయటికి వస్తారు, వాళ్ళకు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.